హాయ్ అండి, ఈ వీడియోలో ఎంతో క్విక్ అండ్ టేస్టీగా చేసుకుని కొత్తిమీర కొబ్బరి రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ మసాలా వెరైటీ రైస్ అండి, చాలా బాగుంటుందన్నమాట. ఈజీగా 5 నిమిషాల లోపే చేసేయచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. నేను ఇక్కడ ఒక పావు కప్ కంటే కొంచెం తక్కువ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, వీటితో పాటు 7-8 పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక గుప్పెడంతా కొత్తిమీర, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏది యాడ్ చేయకుండా చక్కగా మనము కాస్త రోట్లో దంచుకుంటే ఏ విధంగా అయితే పరగ్గా వస్తుందో సేమ్ అదే విధంగా మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ రైస్లోకి నెయ్యి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా సోంపు, 1.5 టేబుల్ స్పూన్ అంతా పోపు దినుసులు అండి, ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు, అలాగే జీలకర్ర అన్నీ కలిపి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ పైన చక్కగా చిట్పట్లాడి రంగు మారేంత వరకు చక్కగా వేగనివ్వండి. ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పల్లీల ప్లేస్లో కావాలంటే జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది యాడ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు కూడా మనకు చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయలను అయితే పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, కొన్ని కరివేపాకు రెమ్మలు యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనం ఉల్లిపాయలు అయితే మరి రంగు మారిపోయి బాగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేలాగా ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదు. జస్ట్ లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనిచ్చేసి ముందుగా మనం మిక్సీ జార్లో కొబ్బరి మసాలా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి మరియు కొత్తిమీర మసాలా, అది యాడ్ చేసేసుకొని వీటి యొక్క పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకోండి. కొబ్బరి మరియు కొత్తిమీరలోని పచ్చివాసన పోయిన తర్వాత మనకు జస్ట్ ఒక 2-3 నిమిషాలు పడుతుందండి, ఈజీగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పొడిగా ఉన్న రైస్ని 1 కప్పు వరకు నేను యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైస్ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. రైస్ మాత్రం కాస్త పొడిలాడుతూ ఉండేలాగా చూసుకోండి. సో చక్కగా మనకు కావాల్సినంత రైస్ యాడ్ చేసేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా మన కొత్తిమీర కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా తేలిగ్గా చేసేయచ్చండి, బట్ టేస్ట్ మాత్రం నిజంగానే సూపర్గా ఉంటుంది. సో ట్రై చేయండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి.